గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదిలాబాద్ గ్రామ సభలో గందరగోళం నెలకొంది. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు రాకపోవడంపై ఇందిరమ్మ కమిటీ సభ్యులను నిలదీశారు. గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఉంచాలని, మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని డిమాండ్ చేశారు. చిన్న వయసులోనే వితంతు అయిన మహిళ, ఒంటరి మహిళ, తర్వాత వికలాంగులు, తర్వాత ఎలాంటి భూమి ఇది లేకుండా ఎన్ఆర్ఈజీఎస్ కింద వ్యవసాయ కూలీ చేసుకునే వాళ్ళు, ఆ పనులు చేసుకున్న వాళ్ళకి ముందు ఎలిజిబిలిటీ ఇచ్చినారు. దాంట్లో ఇది సర్వే చేయడంలో ఉన్న వాళ్ళకు రావచ్చు, లేని వాళ్ళకు రావచ్చు, అది మీ అభిప్రాయం తెలవడానికే ఈ గ్రామ సభ పెట్టడం జరిగింది. ఈ 472 మందిది ఇందులో నిజమైన అర్హులు ఉన్నారు అంటే తీసుకొని మీరు మీ ఎలిజిబిలిటీ మీరు చెప్పిన దాని ప్రకారం నేను చేస్తాను. ఇందులో అనర్హులు ఉన్నారు అని చెప్పండి, దాన్ని మళ్ళీ ఇంకొకసారి రీసర్వే చేసుకొని చేస్తాము. ఇది కాకుండా ఇంకా మీకు మేము ఎలిజిబిలిటీ ఉన్నామనండి, ఇంకొకసారి మీరు మాకు ఒక దరఖాస్తు ఇవ్వండి. ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే ఎదిలాబాద్లో కౌంటర్ పెట్టి తీసుకుంటాను. ఇక్కడ వీలైనంత వాళ్ళతో ఇవ్వండి. ఇక్కడ ఈ రోజు ఇవ్వలేకపోయిన వాళ్ళు 2-3 రోజులైనా కానీ మండల ఆఫీస్లో ప్రజావాణి ఒక కౌంటర్ పెట్టినాను, మొన్ననే వచ్చి మీరు ఇవ్వండి, నేను తీసుకుంటాను. ఆ వచ్చిన దరఖాస్తులు ఏ రోజుకు ఆ రోజు ఈ పలానా గ్రామం నుంచి ఇన్ని దరఖాస్తులు ఇండ్ల కోసము, తర్వాత రేషన్ కార్డు కోసం వచ్చింది అనేది నేను జిల్లా కలెక్టర్ గారికి, గవర్నమెంట్ దృష్టికి నేను తీసుకెళ్తాను.